బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు డాక్టర్ రంజితా బెహన్ ద్వారా నెగిటివ్ ఆలోచనలు ఆరోగ్యాన్ని ఎలా ఖరాబ్ చేస్తాయి, వాటి ప్రభావం ఆరోగ్యం పైన ఎలా చూపిస్తుంది, సైన్సు మరియు ఆధ్యాత్మిక యొక్క చెకింగ్ చేసేటువంటి విషయములో క్వశ్చన్ ఆన్సర్స్ టాపిక్ తీసుకొని చెప్తున్నారు. అనంతభాయ్ ఇప్పుడు అడుగుతూ ఉన్నారు, ఆలోచనల యొక్క ప్రభావం మన శరీరం మీద ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది అని. దీనికి సమాధానంగా డాక్టర్ అంజితాబేన్ చెప్తున్నారు, నెగిటివ్ థాట్స్ ఆలోచనలు యొక్క ప్రభావము, దీని యొక్క రోలు పాత్ర చాలా పెద్దది. మన శరీరంలో, మన మనసులో, మన శరీరంలో మొత్తం సిస్టంలో కూడా ఒక థాట్ చాలు పూర్తిగా పరివర్తన చేయటానికి. ట్రిలియన్ సెల్స్ లోనినటువంటి మెమరీ డిపాజిట్ అనేది అయిపోతూ ఉంటుంది. మన బ్రెయిన్ ప్రతి ఒక్క సెల్లు మరియు శరీరం యొక్క ప్రభావం, శరీరం మీద ప్రభావము చూపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే ప్రతి సెల్లులో మరి జాగృతము అవటం మెమరీ బ్యాంక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మైండ్ మెమరీ బ్యాంక్, పవర్ బ్యాంక్ ఉంటుంది చూడండి, దాంట్లో ఛార్జ్ నింపుకొని మనము అది మళ్ళా రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా మనం ఏదైతే పవర్ని స్టోర్ చేసుకుంటామో ఆత్మ సంకల్పాలతోటి తప్పకుండా ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. మెమరీ అక్కడ రికార్డ్ అనేది అయిపోతూ ఉంటుంది. ఏ విధంగా మనం మాట్లాడతామో, ఆలోచిస్తూ ఉంటామో, మన బ్రెయిన్లోని 100 ట్రిలియన్ కణాలు 24 గంటల్లో తక్కువలో తక్కువ 60 నుండి 70,000 ఆలోచనలు మనం చేస్తూ ఉన్నప్పుడు ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీ మన బ్రెయిన్లో న్యూరోట్గా ట్రాన్స్మిషన్గా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ సెక్రిషన్ కూడా అవుతూ ఉంటుంది. 60 నుండి 70,000 ఆలోచనలు యొక్క ఫ్రీక్వెన్సీ మన బ్రెయిన్ నలువైపులా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని తయారు చేస్తూ ఉంది. ఈ కారణం వల్ల న్యూరో ట్రాన్స్మిషన్ లాగా సిక్రేషన్ ఉంటూ ఉంటుంది. ఈ కారణం వల్ల మన బ్రెయిన్లో ఏదైతే హైపోథాలమస్ ఏదైతే ఉందో పిట్యూటరీ గ్లాండ్, దాని యొక్క యాక్షన్ కూడా నడుస్తూ ఉంటుంది. ఈ కారణం వల్ల మన ఎండోక్రైన్ సిస్టమ్, ఎలిమెంటరీ సిస్టమ్ వర్క్ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ మన యొక్క ఆటోనామిక్ నర్వ్స్ సిస్టమ్ కూడా పనిచేస్తూ ఉంటుంది. మన యొక్క సెంట్రల్ నర్వ్ సిస్టము, ఇంకా మన యొక్క ఎండోక్రైన్ సిస్టము ఈ యొక్క కారణం వల్ల పనిచేస్తూనే ఉంటాయి. వీటి యొక్క మరి సిస్టమ్స్ వేల ఆలోచనల యొక్క ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది. రిలేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచనల నుండి ఫస్టే ఆలోచన చెయ్యాలి, నేను ఏం ఆలోచిస్తున్నాను అని. మన యొక్క థాట్ నెగిటివ్ ఆలోచన ఉంటే, ఒక నెగిటివ్ థాట్ 100 బిలియన్ న్యూరాన్స్ను ప్రభావితం చేస్తూ ఉంటుంది. 100 బిలియన్ న్యూరాన్స్ ఏదైతే మీ యొక్క బాడీలో ట్రిలియన్ సెల్స్ మెమరీని ప్రభావితం చేస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద రోగాలు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నిటి ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది. ఆలోచనల ప్రభావమే. ఎందుకు అంటే మానవుడు కంటిన్యూగా ఎంజైటీ థాట్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు, కంటిన్యూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక రోజులో మరి 2 రోజులు యాంగ్జైటీ డిసిప్లిన్గా మనకు
సంకల్పాలు, ఆలోచనలు పూర్తిగా డిప్రెషన్లోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. పూర్తిగా ఏం మాట్లాడుతున్నాము అనేది కూడా తెలుసుకోవాలి. గ్రీఫ్లో, దుఃఖంలో ఉంటూ ఉంటాం. ఆ థాట్ కంటిన్యూ ప్రాసెస్లో నడుస్తూ ఉంటుంది. ఆ థాట్ని కంటిన్యూ ప్రాసెస్లో నడటంతో ఏమవుతుంది, మనం 100 బిలియన్ న్యూరాన్స్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. 100 బిలియన్ న్యూరాన్స్ డిస్టర్బ్ అవ్వటంతో నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మన ఇమ్యూనిటీ సిస్టమ్ మీద పడుతూ ఉంటుంది. మన యొక్క అటామిక్ ఆటోనామిక్ నర్వ్ సిస్టంలో కూడా అది వెళ్ళిపోతుంది, దాని యొక్క ప్రభావం. ఈ కారణం వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు కూడా రావచ్చు. ఏ వ్యక్తి దీని గురించి అసలు ఆలోచించడు. మన యొక్క థాటు, మన సంకల్పమే మన రోగానికి కారణం అవుతుంది అని కరెక్ట్ చెప్తూ ఉన్నాం కదా. ఆహారం కూడా అదే అవుతుంది, ఆలోచన అదే అవుతుంది. ఇప్పుడు పరివర్తన ఏం చెయ్యాలి? లైఫ్ స్ట్రెంగ్త్, ఆలోచన, యోగము, జ్ఞానము ఏమైతే ఫ్యాక్టర్స్ వస్తూ ఉంటాయో ఆ యొక్క ఫాస్ట్ రికవరీ అనేది జరుగుతూ ఉంటుంది. యోగం చెయ్యాలి, అన్నిటి యొక్క ఆహారం, వ్యవహారము నే పనిచేస్తూ ఉంటుంది. పేరైతే డౌట్ ఇప్పుడు వస్తూనే ఉంటుంది కదా. మరి ఆహారము సాత్వికంగా ఎందుకు తీసుకోవాలి? యోగం చెయ్యటం కూడా చాలా అవసరము. రైట్, మనకు ఒక పోడ్కాస్ట్ కూడా మనము చేసాము యోగం పైన. యోగి యోగి జీవితము, సంకల్పాలు, యోగం యొక్క ప్రభావము, యోగం యొక్క ప్రభావము బాడీ మీద ఎలా ఎఫెక్ట్ జరుగుతుంది అని మనం స్పెషల్గా ఈ పోడ్కాస్ట్లో కూడా ఇదే చెప్పబోతూ ఉన్నాం. తప్పకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అంటూ ఉన్నారు అనంతబాయి కూడా. పూర్తిగా ఈ యొక్క తెలుసుకున్నప్పుడే మీరు మార్చుకోగలుగుతారు. 4-5 సిస్టమ్స్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాము. దీనిలో బ్రీఫ్లీ చెప్పడం ఏంటి అంటే, ఏ విధంగా ఈరోజు మరి అందరూ క్యాన్సర్ తోటి చాలామంది ఎలా బాధపడుతున్నారు మనం మాట్లాడుతూ ఉన్నాం. యోగం చేయటంతో ఏ ఎఫెక్ట్ అనేది వస్తుంది అని. అన్నిటికంటే ఫస్ట్ నేను ఇది చెప్పేది ఏమిటి అంటే, క్యాన్సర్ ఏదైతే ఉన్నదో అది ఎందుకు జరుగుతుంది అంటే, శరీరంలో ఒకటి మన యొక్క సెల్స్ ప్రాసెస్ ప్రొసీజర్ జరగటం వల్ల. నార్మల్గా అది నడిస్తే పర్వాలేదు, సెల్ పైన గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది, డివైడ్ అవుతూ ఉంటుంది, మరలా స్టాప్ అయిపోతూ ఉంటుంది. రోజు రోజు మరి జిందగీ అనేది జీవిస్తూ ఉండాలి. మన యొక్క పూర్తి బాడీ యొక్క సిస్టంలో కోటాను కోట్లు సెల్స్ చనిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. ఆ సెల్ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. పూర్తిగా కోటాను కోట్లు కొత్త సెల్స్ మరి ఫార్మేషను అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను సిస్టమేటిక్గా నడుస్తూ ఉన్నది అని అంటూ ఉన్నారో పూర్తిగా ఇట్స్ ఓకే అవుతుంది. కానీ ఏ విధంగా సెల్ యొక్క అలవాటు ఉంటూ ఉంటుందో అది మనకు ఓవర్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ గ్రోత్ అవుతూ ఉన్నది అంటే డివైన్గా మళ్ళీ అది మారచ్చు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆలోచనలు, పాజిటివ్ సంకల్పాలు చేస్తూ ఉంటారో అవి స్టాప్ అయిపోతూ ఉంటాయి. ప్రాసెస్ అనేది ఉండదు. అంటే ఈ స్టాప్ అవ్వటము, ప్రాసెస్ కథం అవ్వటము జరుగుతుంది. గ్రోత్ కూడా జరుగుతుంది, డివైడ్ అయిపోతూ ఉంటుంది. కంట్రీ కంటిన్యూ 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 సిచ్యువేషన్స్ను తీసుకొస్తూ ఉంటుంది. దీనిలో ఏం చెయ్యాలి అంటే, ఏదైతే ఒకవేళ మీకు లంగ్ యొక్క క్యాన్సరు కార్యప్రల్ అవుతూ ఉందనుకోండి, లంగ్స్ క్యాన్సరు ఓవర్ గ్రోత్ అవ్వటము జరుగుతుంది. ఈ యొక్క క్యాన్సర్ కూడా పరివర్తన అవుతుంది.
ఒకవేళ బోన్ యొక్క సెల్స్లో కార్యప్రణాళి ఫెయిల్ అయిపోయింది అంటే అక్కడే పే ఓవర్ గ్రోత్ కూడా జరుగుతూ ఉంటుంది. ఎంతెంతగా మరి బోన్ సెల్ తయారవుతూ ఉంటుందో ఎక్స్ట్రా కూడా తయారు కావచ్చు. ఒక ఒక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. బోన్ క్యాన్సర్ అంటారు కదా, అది బ్లడ్లో కూడా క్యాన్సర్ ఉంటుంది. దాని యొక్క పోడ్కాస్ట్లో నేను చెప్పాను. డబ్ల్యూబీసీ కౌంట్ ఏదైతే ఉన్నదో అది యోగం చేయటంతో నార్మల్ అవుతుంది. డబ్ల్యూబీసీ కౌంట్ ఎంతగా మన బాడీలో ఉండాలో అంత లేకపోతే ఓవర్ గ్రోత్ అయినా కూడా ల్యూకిమియా అని ఏదైతే అంటూ ఉంటారో అది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా బ్లడ్ క్యాన్సర్స్ తోటి లక్షల మంది చనిపోతూ ఉన్నారు. కరెక్ట్గా రోజు ఇదే విషయం చర్చ జరుగుతూ ఉంది పూర్తి వరల్డ్లో కూడా. కారణం ఏమిటి? ఓవర్ థింకింగ్. బ్లడ్లో ఎంతెంతగా సెల్స్ ఒక నిర్ధారిత సంఖ్యలో తయారు కావాలో అంతగా తయారు కాకపోతే ఓవర్ గ్రోత్ అవుతూ ఉంటే బ్లడ్లో మంచిగా బ్లడ్ లోపల తయారవుతూ ఉంటుంది. క్యాన్సర్ సెల్ బ్లడ్ త్రూ పూర్తిగా బాడీలో పరివర్షన్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడికైతే వెళ్తూ ఉందో కొత్త కొత్త క్యాన్సర్ సెల్స్ పెరుగుతూ ఉంటాయి. తర్వాత హార్ట్లో తయారవుతూ ఉంటాయి. ఈ క్యాన్సర్ సెల్స్ కిడ్నీలో కూడా తయారు చేస్తూ ఉంటాయి, బ్రెయిన్లో తయారవుతూ ఉంటాయి. మన యొక్క గ్రోత్ను కూడా ఆపేస్తూ ఉంటాయి. ఓవర్ గ్రోత్ను కూడా ఆపుతూ ఉంటుంది. మనం ఏదైతే క్యాన్సర్ అని మాట్లాడుతూ ఉన్నామో అది ఇప్పుడు ఎక్కువగా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇది లేకుండా ఉండేది, ఇప్పుడైతే ఎక్కువైపోయింది. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. సమయంలో అన్నీ కూడా మాన్ సమ్మాన్ కావాలి ప్రతి ఒక్కరికి. అందరూ కూడా చాలా గొప్ప గొప్ప పెద్ద పెద్ద బిల్డింగులు కావాలి. అందరూ నన్ను సొసైటీ వాళ్ళు గొప్పగా చూడాలి, నాకు నెంబర్ వన్గా నేను సొసైటీలో ఉండాలి అని ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎగ్జైటీ మరి ఆలోచనలు ఫియర్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇలాగా ఇన్సెక్యూరిటీలో ఉంటూ ఉంటారు వాళ్ళు అని చెప్తూ ఉంటున్నారు అంజితా వేణు. ఇంకా కొన్ని విషయాలు మరి దేని గురించి, మెమరీ పవర్ గురించి ఎలా డెవలప్ చేసుకోవాలో, మరి దీని డిసీజ్ నుంచి ఎలా బయటపడాలో దాని గురించి నెక్స్ట్ ఆడియోలో మరి డాక్టర్ అంజితా వేణు చెప్పినవి మనము విందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు బాపూజీ ఛానల్లో తెలుగులో చెప్పబడే వీడియోలను, ఈ టాపిక్స్ను వినాలి అంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లు రోజు అప్లోడ్ చేసేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి ఈ యొక్క డిసీజ్ నుండి వాళ్ళు బయటపడాలని మీరు కోరుకుంటే, ఆధ్యాత్మికంగా ఒక అడుగు వాళ్ళ చేత ముందుకు వేయించాలి అంటే ఒక ప్రయత్నంగా మీరు కూడా చెప్పండి, నడిపించండి. మీకు శక్తి వస్తుంది, పుణ్యము కలుగుతుంది, వాళ్ళకు చేయూతనిచ్చిన వాళ్ళు అవుతూ ఉంటారు. నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి.